కృష్ణగిరి జిల్లా చిన్నాతి గ్రామంలో 26 ఏళ్ల ఎస్ భారతి 30 ఏళ్ల సురేష్ దంపతులు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ హాయిగా గడుపుతూ ఉన్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు ఓ కొడుకు వయసు 5 నెలలు. అయితే పొలం దగ్గర పని చేసుకుంటున్న భర్త సురేష్కు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చూడగా తన పిల్లలు చేస్తున్నారేమని లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్స్ వస్తూ ఉండడంతో పని ఆపేసి ఫోన్ ఎత్తాడు. తన భార్య ఘోరంగా ఏడుస్తూ మన చిన్నోడు చనిపోయాడని చెప్పింది. అతనికేమీ అర్థం కాలేదు. పాలు తాగుతూ ఎక్కిళ్ళొచ్చినట్లు బాధపడ్డాడు. ఆ తర్వాత చూస్తే కదలడం లేదు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా వచ్చి చూశాడు. చనిపోయాడని చెప్పాడని బోరున విలపించింది. దీంతో సురేష్ ఒక్కసారిగా వణికిపోయాడు. తనకు కొడుకు కావాలనుకున్నాడు. అందుకే ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా కూడా ఆపరేషన్ చేయించుకోలేదు. కానీ తన కలల ప్రపంచం కూలిపోయింది అనుకున్నాడు. వెంటనే ఇంటికెళ్ళి చూడగా బాబు చనిపోయి ఉన్నాడు. నిజంగానే చనిపోయాడా లేదంటే స్పృహ తప్పిపోయాడా అనే అనుమానం కలిగింది. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని దగ్గరలోని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. ఇక చేసేది లేక ఏడుస్తూ ఇంటికొచ్చాడు. తన పొలంలో చిన్నారిని పాతిపెట్టి అంత్యక్రియలు ముగించాడు. దాదాపుగా కొడుకు చనిపోయిన దగ్గర నుంచి వారం పాటు తను మనిషి కాలేకపోయాడు. అయితే భార్య మొదటి 3 రోజులు ముభావంగా ఉంది. కానీ ఆ తర్వాత ఏమీ జరగనట్లు, తన కొడుకు కూడా చనిపోనట్లు సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఓ రోజున పొలం నుంచి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు సురేష్. కానీ ఇంటి దగ్గర భార్య లేదు. పక్కింట్లో ఉందేమోనని వెళ్ళాడు. ఆ ఇంటికి గడియ పెట్టి ఉంది. కానీ లోపల నుంచి ఎకఎకలు పకపకలు వినిపిస్తున్నాయి. తన భార్య గట్టిగా నవ్వుతుండడం విని షాక్ అయ్యాడు. తండ్రిగా తానే కొడుకు మరణాన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నాను. తల్లికి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. కానీ తన భార్య నవ్వుతుండడం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఏం జరుగుతుందోనని కిటికీలో నుంచి తొంగి చూశాడు. అంతే, తన భార్య నగ్నంగా నిలబడి ఉంది. పక్కన మరెవ్వరూ సరిగా కనిపించడం లేదు. కొంత చీకటిగా ఉంది. మరో పురుషుడితో అక్రమందం పెట్టుకుందేమోనని రగిలిపోయాడు. వెంటనే తలుపుని గట్టిగా బాది తలుపు తీయమని హెచ్చరించాడు. వస్తున్నానుండమని భార్య చెప్పింది. కాసేపటి తర్వాత మెల్లిగా వచ్చి తలుపు తీసింది. లోనికెళ్ళి చూశాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. మరో యువతి మాత్రమే ఉంది. ఆమె పేరు సావిత్రి. డిగ్రీ చదువుతోంది. ఇంట్లో ఏం చేస్తున్నావు, బట్టలు విప్పుకొని ఎందుకు ఉన్నావని నిలదీయడంతో భారతి భయపడింది. ఆ తర్వాత వెంటనే తేరుకొని సావిత్రి టౌన్ నుంచి కొత్త చీర తెచ్చింది. కట్టుకొని చూస్తున్నానని చెప్పింది. దీంతో సరే ఇంటికి పద అని భారతిని తీసుకెళ్లిపోయాడు భర్త. ఇంటికెళ్ళాక పరాయి ఇంట్లో ఇలా బట్టలు మొత్తం విప్పుకొని చీర కట్టుకోవాల్సిన అవసరం ఏంటని అడిగాడు. ఇందులో తప్పేముంది, మేమిద్దరం ఆడవాళ్లమే కదా అని భారతి చెప్పింది. అయినా భార్య మీద ఏదో అనుమానం కలిగింది. ఆ అనుమానం ఏంటో మాత్రం అర్థం కాలేదు. భార్య మీద నిఘా పెట్టాడు. ఎందుకంటే భార్య మునిపటలా లేదు. ఏదో మార్పు వచ్చింది. కొడుకు చనిపోయినా బాధ లేకుండా ఎలా ఉందో అనుకున్నాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత పక్కింట్లోని సావిత్రి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ వెంటనే స్నానం చేసి పూలు పెట్టుకుని నైటీ వేసుకొని సావిత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, భోజనం చేయమని భర్తకు చెప్పింది. దీంతో సురేష్కు ఏదో అనుమానం వచ్చింది. తనకు తెలియకుండా వాళ్ళ ఇంటికి ప్రియుడిని పిలిపించుకుంటుందేమో అని ఆందోళన చెందాడు. అయితే తెలివిగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి బయట గడియ పెట్టి ఉంది. ఆ టైంలో సావిత్రి తల్లిదండ్రులు కూడా లేరు. పొలం పనికి వెళ్లారు. సావిత్రి సోదరుడు కాలేజీకి వెళ్ళాడు. తన భార్య ఏమో లోపలికి వెళ్ళింది. లోపల నుండి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. టెన్షన్ తట్టుకోలేక కిటికీని నెట్టి చూశాడు. ఇంకేముంది, తన భార్య సావిత్రి నగ్నంగా బెడ్ మీద దొర్లుతూ ఉన్నారు. ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ చండాల పని చేస్తూ ఉన్నారు. అంతే, తన గుండె ఆగినంత పనైంది. తనను బెడ్ మీదకు ఎందుకు రానివ్వడం లేదో అర్థం చేసుకున్నాడు. తనను దూరం పెట్టి సావిత్రికి దగ్గరైందని రగిలిపోయాడు. అయితే పెళ్ళై పిల్లలున్న భార్య ఇలా మారిపోతుందని అతను కల్లో కూడా ఊహించుకోలేదు. ఏమీ చేయలేక ఇంటికెళ్ళిపోయాడు. తాను చూడకూడదని చూసిన తర్వాత తన కొడుకు మరణాన్ని మరిచిపోయాడు. ఇంటికెళ్ళి మరీ తన భార్యకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాడు. ఆమె మెల్లిగా పూలు కూడా అన్ని సర్దుకొని వచ్చింది. ఏంటి అవతారం అన్నాడు. ఏమీ లేదని బొకాయించింది భారతి. ఏం చేసి వస్తున్నావని అడిగాడు. ఏమీ లేదు, ఎందుకో నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే కాసేపు అలా ఒరిగాను. ఇంతలో నువ్వు ఫోన్ చేశావని చెప్పింది. తన భార్య చెప్పే అబద్ధాలు చాలా సూటబుల్గా ఉంటున్నాయి. తాను చూసింది నిజమా, మొన్న చీర, ఇవాళ నిద్ర, రీజన్ అయితే చాలా యాప్ట్గా ఉన్నాయనుకున్నాడు సురేష్. ఆ తర్వాత పనికెళ్ళాడు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. అయితే తన భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళినప్పుడు భారతి ఫోన్ చూశాడు. ఆమె ఫోన్ లాక్ అతనికి తెలుసు. పిల్లలు కూడా ఫోన్ లాక్ తీసి ఆడుకుంటూ ఉంటారు. అంతే, ఆ ఫోన్లో సావిత్రితో జరిగిన చాటింగ్ చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే అందులో పచ్చి బూతులున్నాయి. కానీ అదే సమయంలో తన కొడుకు చనిపోయిన తర్వాత పంపిన ఓ ఫోటో కూడా అందులో ఉంది.
తన కొడుకు మృతదేహం ఫోటో ఎందుకు పంపింది? ఇద్దరూ కలిసి చంపేశారా అనుకున్నాడు. ఫోన్ గ్యాలరీలో చూడగా తన భార్య సావిత్రి దిగిన గలీజు ఫోటోలు చాలా ఉన్నాయి. లిప్ కిస్లు, నగ్న దృశ్యాలు చూసి వీరిద్దరూ కలిసి నా కొడుకుని ఏదో చేశారని భయపడ్డాడు. ఆ ఫోటోలను తన ఫోన్లోకి పంపించుకున్నాడు. తన భార్య ఫోన్ కూడా తీసుకొని సరాసరి కేలమంగళం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఫోటోలు చూపించి తన కొడుకు మరణానికి తన భార్యకు అలాగే పక్కింట్లో ఉండే సావిత్రికి ఏదో సంబంధం ఉండొచ్చని ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఈ సావిత్రిని, భారతిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. చిన్నారి మరణంపై ఇద్దరిని విచారించారు. భారతి మాత్రం ఊపిరాడక చనిపోయాడు, నన్ను నమ్మాలని ఏడ్చింది. సావిత్రి ఫోన్ కూడా చూడగా పోలీసులకు ఇద్దరి మధ్య ఉన్న బూతు వీడియోలు వందల కొద్దీ ఉన్నాయి. దీంతో రిలేషన్ గురించి ఆరా తీయగా తామిద్దరము లెస్బియన్స్ అని చెప్పింది. 3.5 ఏళ్లుగా ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ భారతి కూడా బైసెక్చువల్. ఆమె భర్తతోనూ ఎంజాయ్ చేస్తూ తనతో కూడా గడుపుతుంది. కానీ ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమె నాకు నచ్చలేదు. ఇద్దరం కలుసుకోవటం మానేశాం. నేను ఆమె దగ్గరకు వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత ఆమె డెలివరీ అయింది, కొడుకు పుట్టాడు. నాకు అది నచ్చలేదు. పాలిస్తున్న సమయంలో ఆమెతో గడపడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ స్మెల్ కూడా నచ్చడం లేదు. అందుకే దూరం పెట్టేశాను. కానీ నాతో గడపాలని రోజు ఫోన్లు చేయటం మొదలుపెట్టింది భారతి. నీ కొడుకుంటే నేను నీతో గడపలేను. వాడిని చంపితే మనం హాయిగా ఉండొచ్చు. నీ ఫిగర్ కూడా సెట్ అవుతుంది. నీ అందానికి తగ్గట్లుగా ఉంటుందని చెప్పాను. ఆ వెంటనే నాతో గడిపేందుకు భారతి తన కొడుకుని ముక్కు నోరు మూసి చంపేసింది. చంపిన తర్వాత ఆ ఫోటోను కూడా నాకు పంపిందని మొత్తం కథ చెప్పింది సావిత్రి. ఇదే విషయాన్ని భారతిని అడగ్గా ఏడుస్తూ నిజం ఒప్పుకుంది. నేను సావిత్రితో దూరంగా ఉండలేక చంపానని ఒప్పేసుకుంది. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. ఇద్దరిని ధర్మపురి జైలుకు పంపించారు. అయితే గత కొన్నాళ్లుగా సావిత్రికి ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడేమో తన సీక్రెట్ బయటపడింది. అయితే ఇక్కడ లెస్బియన్ సావిత్రి తనకి ఏ అమ్మాయి దొరకడం లేదు. కాబట్టి ఎంతో చాకచక్యంగా భారతి అందాన్ని పొగిడి తన అందం చూపించి లొంగ తీసుకుంది. ఆ తర్వాత భర్త పిల్లలున్న భారతిని ముగ్గులోకి దించింది. బూతి సినిమాలు చూపించింది, రెచ్చగొట్టింది, తన వశం చేసుకుంది. చివరకు 3.5 ఏళ్ల తర్వాత పుట్టిన కొడుకును కూడా చంపించింది సావిత్రి. ఇలా తన కామవాంఛ తీర్చుకునేందుకు, ప్రియురాలతో గడిపేందుకు ఏకంగా భారతి చేత కొడుకును చంపించింది. వీరిద్దరి శృంగారం అలాగే చిన్నారి హత్య తమిళనాడులో సంచలనంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మరి ఇద్దరిని ఏం చేయాలి, ఏ శిక్ష విధించాలి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.